అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా పెడుతూ ఉంటాము. దాంతోపాటుగా ఇలాంటి ఒక హెల్దీ లడ్డూని కూడా పెట్టండి, వినాయకుడు ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీంట్లో నట్స్ వేసుకొని వేయించుకోవాలి. నట్స్ ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే నట్స్ తీసుకుంటున్నానండి. బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు. బాదం పప్పులు ఆయుర్వేదాలో చాలా ఇంపార్టెంట్ నట్స్ అండి. ఇవి మన బాడీలోని కఫాన్ని తగ్గిస్తాయి. తర్వాత జీడిపప్పులు మన బాడీలోని వాతాన్ని, పిత్తాన్ని తగ్గిస్తాయండి. అలాగే పిస్తాచియోస్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు అనమాట. బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకున్నట్లు. అందుకే మన రెసిపీస్లో అన్నిట్లో కూడా బాదం పప్పు, జీడిపప్పు ఎక్కువగా వాడుతుంటాం, కానీ పిస్తా పప్పు అంత ఎక్కువగా వాడము, రేర్గా వాడుతూ ఉంటాము. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి. మరి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి, నట్స్ కొంచెం మాడే ఛాన్స్ ఉంది. అందుకని లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో సీడ్స్ యాడ్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీనే సీడ్స్ కూడా, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ రోజు మన డైట్లో తీసుకోవడం ద్వారా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి అందుతాయండి. సో వీటిని కూడా సేమ్ క్వాంటిటీ యాడ్ చేసేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ కూడా ఈవెన్గా రోస్ట్ అవుతాయి. సీడ్స్ చాలా త్వరగా వేగిపోతాయండి, అందుకే నట్స్ హాఫ్ వేగిన తర్వాత సీడ్స్ యాడ్ చేశాను. అవి కాస్త చిటపటమంటూ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ డేట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సీడ్స్ అండ్ నట్స్ అన్నీ కూడా 1/4 కప్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇవి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ, ఆల్మోస్ట్ 18 డేట్స్ తీసుకున్నానండి. డేట్స్ అనేవి సూపర్ ఫుడ్. ఇవి మన బాడీలో ఉన్న టిష్యూ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని ఎనర్జైజ్ చేస్తాయి. ఆ తర్వాత దీంట్లో ఒక 3 ఇలాచీ వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక అరగంట పక్కన పెట్టేస్తే లైట్గా వేడి తగ్గుంటాయి, కొంచెం గోరువెచ్చగా ఉంటాయి. ఈ టైంలో మనం మిక్సీలో వేసేసుకొని అన్నీ కలిపి పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ ఫామ్లో అయిపోతుంది. అప్పుడు దీన్ని మనం లడ్డూస్లా చుట్టేసుకోవచ్చు, ఈజీగా చుట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనము నట్స్ సపరేట్గా, అలాగే డేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీకి అంటుకుపోతుంది. అలాగే వీటి రెండింటిని కలపడానికి మనం కష్టపడాలి. అది రెండు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, మన పని ఈజీ అయిపోతుంది. అవే బాగా కలిసిపోయి మన లడ్డూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత ఈజీ లడ్డూసో. మీరు కూడా తప్పకుండా ఇవి చేసి గణపతికి నైవేద్యంగా నివేదించండి. ఆ గణపతి ఆశీస్సులతో మనం ఎప్పుడు ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.